హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఫోర్డ్ ఫిగో చూడండి, చాలాసార్లు చెప్పిన, నిన్న కూడా చెప్పిన, మురిపించే కారు, ముద్దొచ్చే కారు. కొన్ని కలర్స్ కొంతమందికి నచ్చుతాయి. ప్రేమ ఎంత మధురం అని మనకు టీవీలో జీ తెలుగులో ఒక సీరియల్ ఉందండి. ఆర్యవర్ధన్ ఉంటాడు, వాళ్ళ ఇంకో పని మంచి కూతురు ఉంటుంది ఆమె. అంటే జీ తెలుగులో మొత్తం వాడు ఆ సీరియల్ ఎంతమంది హీరోయిన్లు ఉన్నారో అంతమంది పనులే ఉంటారు, హీరోలు ఏమో డబ్బున్నోళ్ళు ఉంటారు. వాడి పుట్టుకే అది జీ తెలుగు ఉంది. సో ఆ ప్రేమ ఎంత మధురం నాటకంలా, అంటే సీరియల్లా, వాళ్ళ ప్రేమను అపురూపంగా చూపిస్తాడు. ఈ కారు ఇప్పుడు ఆడపిల్లలు వాచ్ ఏది పెట్టుకుంటారంటే పింక్ కలర్ అని చెప్పిండు మా రిషబ్ ఒకసారి వీడియోలో. ఒక కలర్, ఒక టేస్ట్, ఒక యాంగిల్ ఉందా అంటే ఈ ఫోర్డ్లో ఉంటుందండి. ఈ కలర్ ప్రీమియర్ స్టైల్లో. కార్లు అంటే అవగాహన, ప్రేమ ఉండాలి. నేను చాలాసార్లు చెప్పిన, ఈరోజు పెద్ద వీడియో తీసిన హుస్నాబాద్లో. ఏంటంటే మనం చూడండి, ఒరిజినల్ ఇది పార్ట్ వైజ్ ఒరిజినల్. ఇవాళ 2024, ఈ కార్ 2015, అంటే 8 ఏళ్ళ కింద కూడా ఈ డిజైన్ అనేది బ్యాక్ సైడ్ నుంచి చూసుకోండి. ఈ డిజైన్ ఒక ప్రీమియం డిజైన్. దీని బండ్ల ఈ బాడీ పార్ట్స్ అన్నీ గట్టిగా ఉంటుంది. ఫోర్డ్ అంటే ఇనుము, ఏదో ఫైబర్ దాన్ని తయారు చేసినట్టు ఉండదు, కంప్లీట్గా ఇనుమే ఫోర్డ్ అంటారు. చూసుకోండి, లెఫ్ట్ సైడ్ కూడా అద్దాలు కూడా పూర్తిగా ఒరిజినల్, ఏదో అప్పటిదప్పుడు చేంజ్ చేసినట్టు కాదు. ఏ ఒక్క పార్టు చేంజ్ కాలేదు, ఏ ఒక్క బాడీ పార్ట్కు కలర్ కాలేదు. పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అవి కూడా స్టైలిష్గా ఉంటాయి. డాష్ బోర్డ్కి ఎయిర్ బ్యాగ్స్ అని రాసి ఉండడం, అదంతా ఒక స్టైలిష్ ఉంటుంది. దేనికైనా మీకు పదే చెప్పినా, ఇప్పుడు ఈ కంపెనీడు ఎవడన్నా ఒకడిద్దరు సంసారం స్టార్ట్ చేస్తున్నారు, ఒక గ్రానైట్ క్వారీ స్టార్ట్ చేస్తున్నారు, ఒక ఇసుక ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నారు, ఒక కిరాణా షాపు, ఎలక్ట్రికల్ షాపు, ఏదన్నా ఒకటి బ్యూటీ పార్లరు, ఏ బుక్ స్టాల్ కానీ గప్చుప్పులు అమ్ముకున్నా కూడా మనం మొట్టమొదటి దిష్టి బొమ్మ పెట్టుకుంటాం. దానికి కళ్ళు పెద్దగా ఉండి నాలుక బయటకు వచ్చి దాని మీద ఒక కత్తి దిగి, ఒక పన్ను ఇటుపక్క, ఒక పన్ను అటుపక్క, వికారంగానో అందంగానో కనబడేటట్టు కనబడితే విచిత్రం అనేది మనలో ఉన్న నజర్ను నెట్టేస్తుంది పక్కకు. చూడండి, అండర్ బాడీ కూడా సాలిడ్ కార్. ఇది వాటర్ వాష్ చేసిన అది లీక్ అవుతుంది. అంటే మనకు మెకానిజం, మిచిలిన్ టైర్లు, మెకానిజం అవగాహన ఉన్న వాళ్ళ కోసమే ఈ కార్ లవర్స్ కోసం. మనకు ఏం జరుగుతుందంటే ఆ విచిత్రమైన చూపే మన మీద నజర్ పోగొడుతుంది అంటారు. పెద్ద సేమ్ అండర్ బాడీ చూసుకోండి, ఎక్సలెంట్, చాలా బాగుంది బండి. ఇంజన్ పరంగా, సస్పెన్షన్ పరంగా, స్టీరింగ్ పరంగా బండి గట్టిగా ఉంటుంది. ఇందులో కొన్ని రూపాలు కొన్నిటికి చిహ్నాన్ని ఇస్తాయి. దాన్నే వాళ్ళు డిజైన్ చేస్తారు. వాటికి పేర్లు కూడా అట్నే పెడతారు. దేనికైనా మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి మనకు పేర్లు పెడతారు. రాజు అంటే వాడు రాజు అవుతాడు. రేవంత్ రెడ్డి అంటే ఆర్ నక్షత్రం, దాన్ని బట్టి వాడు రాజు అవుతాడు. అట్లా మనకు శేఖరుడు కాబట్టి వాడు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు, చంద్ర అంటే దాన్ని నక్షత్రాలు, గృహాలు మన వేణుస్వామి చెప్తూ ఉంటాడు. అతను చెప్పేదాంట్లో ఎంతో కొంత. ఎందుకంటే మనం మహాభారత యుద్ధంలో చూసినప్పుడు అర్జునుడు, కర్ణుడు, వీళ్ళందరూ పెట్టుకున్న బొట్లు విచిత్రంగా, పట్టుకునే కత్తులు విచిత్రంగా, పట్టుకునే బాణాలు విచిత్రంగా. ఈ లాక్ చూసుకోండి, అట్లా ఉంటాయి. ఇట్లనే ఫోర్డ్లో ఈ డిజైన్ అప్పుడు చేసింది వాళ్ళు. కార్ తయారు చేసేటప్పుడు మేము అమ్ముకోవాలి, జనాలు అంటే మేము బతకాలి అనే కాన్సెప్ట్లోనే ఒకటి షాప్ స్టార్ట్ చేస్తాడు, దిష్టి బొమ్మ పెట్టుకుంటాడు. దానికి డిజైన్ వచ్చి అది అమ్ముడు పోతుంది. ఇది అట్లనే కారు డిజైన్ తయారు చేసేటప్పుడు వీళ్ళు అప్పుడు తయారు చేసిన టైటానియం ఆప్షనల్కి ఈరోజు కూడా కొద్దిగానే మార్చారు. మధ్యలో 21 తర్వాత వచ్చిన వీల్ క్యాప్లు కూడా చూసుకోండి. ఈ బండి ఒరిజినల్ ఉంది. బ్రీజాలో 2019 అంటే 2019 ఆగస్టులో వచ్చిన బ్రీజా వీల్ క్యాప్లు ఒక తీరు ఉంటాయి, దానికంటే ముందు ఒక తీరు ఉంటాయి. 21 తర్వాత వచ్చిన వీల్ క్యాప్లు ఇదే డిజైన్ ఇచ్చిండు. అంటే దేనైనా తయారు చేసి మనం బతుకుతాం. పవర్ విండోస్ 2 ఇక్కడ 2 మధ్యలో ఉంటాయి వెనకాయి. దేనైనా ఒక విధానాన్ని తయారు చేసినప్పుడు అది కొన్ని రోజులకు కొంతమందికి ఉపయోగపడేటట్టు తయారు చేస్తారు. వాళ్ళు లాభాల బాట పట్టేటట్టు, మన కంటికి అందంగా నచ్చేటట్టు, మనం అలా తిరిగేటట్టు తయారు చేస్తారు. అందులో ఈ ఫోర్డ్ అనేది కూడా ఒక అద్భుతం. ఇదేంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు. ఇప్పుడు మన మోహన్ బాబు, మన కృష్ణ గారి పెద్ద కొడుకు నాకు చాలా ఇష్టమైన ఆయన. కొద్ది ఆడోళ్ళని ఎక్కువ మందిని మార్చిండు. ఇప్పుడు కూడా ఒక వేరే మేడంతో ఉంటుండు. కానీ ఆయన కార్ల విషయంలో యాటిట్యూడ్ ఉంటుంది. కృష్ణ సార్ తిరిగిన కార్, అంటే మహేష్ బాబు తండ్రి తిరిగిన కార్ ఇంకా వాళ్ళకి గుర్తుంది, జ్ఞాపకంగా పెట్టుకున్నారు. కార్ లవర్ ఆయన. నరేష్ సారు చాలా గొప్పగా ఆయన విధానాలు కానీ కార్ల విషయంలో నాకు చాలా ఇష్టం. ఆయన లైఫ్ స్టైల్ కూడా ఇష్టమే నాకు. ఈ మంచం సప్పులు తప్ప మిగతా అన్నిట్లో ఆయన వెరీ టేస్టీ పర్సన్. ఫుడ్, బెడ్, ఇల్లు వ్యవహారం అంతా బీపీలో చూసుకోండి. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కార్ స్టైల్ తిరిగి ఇష్టపడతారు. అందులో ఈ ఫోర్డ్ మీరు చూడ్డానికి గట్టిగా ఉంటుంది, మీరు
కొంచెం మంచి పొజిషన్లో ఉంటే పిల్లలకు దీన్ని ఇప్పించచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలకు దీన్ని గిఫ్ట్ ఇస్తే రెడ్ కార్ వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి సంతోషంగా ఉంటారు. డిఫరెంట్గా గిఫ్ట్ అవుతుంది. చదువుకునే పోరాళ్ళకు చెప్పన ఎంబీబీఎస్ డాక్టర్ అంటే పిల్లోళ్ళే అవుతారు. పిల్లోళ్ళకు ఇంజనీరింగ్ పిల్లలకు కానీ చదువుకునే పోరాళ్ళకి డిక్కీ కూడా ఒరిజినల్ లేదు. మీ మిస్సెస్ ప్రెగ్నెంట్ ఉందనుకో, తీసుకపోతే మీ పుట్టినోళ్ళు ఇళ్ళనే తిరుగుతారు. అట్లా ఆలోచన విధానంతో మనం గెస్ చేసుకోవాలి. ఇవాళ రేపు ప్రేమలు ఎవరికి లేవు. 1990లో తర్వాత 2000 వరకే భార్య భర్తల బంధం చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు జస్ట్ 5-10% గొప్పగా ఉంది. మిగతా అంతా మంది ముందు కనబడుతుంది అంతే. చూసుకోవచ్చు వెనకాల కూడా చాలా ఒరిజినల్ క్వాలిటీ, చాలా ఒరిజినల్. ఎక్కడ కూడా గ్లాసులు చేంజ్ కాలే, ఎక్కడ కూడా డోర్లు చేంజ్ కాలే. ఇంటీరియర్ చాలా పర్ఫెక్ట్ ఉంది. కలర్, డిజైన్, గ్లాసులు కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇంట్లో రిషబ్ దగ్గర ఇలా మీరట్ వచ్చిండు 60 120 కిలోమీటర్లు వచ్చిండు. ఢిల్లీలో BS4 బంద్ అండి, కానీ మేము తిరుగుతూ ఉన్నాం. సేమ్ ఈ అలై వీల్ కూడా లుక్ చూసుకోరు ఎంత బాగుంటుందో. రోడ్ మీద పార్క్ చేస్తే ఈ షైనింగు, ఈ ఈ టైర్ల కంపెనీ టైర్లు, ఈ బటన్ కానీ ఇంజన్ కానీ స్టార్ట్ చేసినప్పుడు మూమెంట్ కానీ గర్ అంటుంది. ఈ వర్కులు 2013-14 వరకే ఇచ్చారండి. సేమ్ కింద చూసుకోరి ఎంత బాగుందో. BS3 భారత్ స్టేజ్ 3 అనే ఒక ఇంజను BS4లో కూడా కొన్నిటికి ఇచ్చారు. ఎందుకంటే బురద పడ్డప్పుడు వర్కు ఆడుంటే దాని మీద పడుతుంది. కింద చూసుకోరి ఒరిజినల్. ఆ తర్వాత వర్కులు ఇచ్చారు మంచిగా, ఎందుకంటే ధర తక్కువ, బండ్లకు తక్కువ ధర పెట్టాలి. వీళ్ళు ఈ క్వాలిటీ ఎక్కువ పెట్టేసరికి కొన్నిటిని మిస్ చేసి ఏదో థర్డ్ క్వాలిటీ మన చేతిలో పెడతారు. చూసుకోండి రైట్ సైడ్ కూడా మన ఇన్స్టాగ్రామ్ కానీ మన యూట్యూబ్ కానీ చూడండి, ఫోర్డ్లే ఎక్కువ ఉంటాయి. ఇది మనం కొనలేదు, కస్టమర్ కారే. కాకపోతే ఏంటంటే మనకు ఇష్టంగా పెడుతున్నాం దీన్ని. అలై వీల్స్ ఉన్నాయి, డోర్ వైజర్స్ ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్లో స్టీరింగ్ మీద ఎయిర్ బ్యాగ్ అని దాని చుట్టూ ఒక మన ఇంటి ముందు ముగ్గేసినప్పుడు కదా డబ్బాలు ఎట్లా వస్తాయో అట్లా వచ్చింది. దాన్ని క్యాచ్ చేసుకునే నేను చెప్తున్నా. మీరైతే 5 లక్షలు 7 లక్షలు ప్లస్ పెట్టాలి అయితే కొత్త కార్కే ఉండండి. నా సజెషన్ అయితే అదే. ₹1 కట్టద్దు, ఈఎంఐలు పెట్టుకోవాలి, 3 ఏళ్ళు వాడుకోవాలి, మళ్ళీ వానికి ఇచ్చేయాలి. చాలా క్వాలిటీ మంచిగా ఉంటుంది, మస్తు మైలేజ్ వస్తుంది. ఫోర్డ్ ఫిగర్ చూసుకోండి. షోరూమ్ నుంచి 2015లో చేసిన అద్దం మీద కవర్లే. వైపర్లు స్పైలర్ లైటు, వైపర్ వాటర్ కూడా దీనికి ఆప్షన్ ఉంది. చాలా ముద్దుగా ఉంటుంది. ఈ పొరగాలు ఏం చేస్తారంటే కొద్దిగా కార్లు సాయంత్రం వేసుకొని అట్లా సిగరెట్ షాప్ పోయి సిగరెట్, చాయ్ షాపు. కేరళలో అయితే మొత్తం మహీంద్రా జీబులు అవి అట్లనే 97, 92, 95 అంటే 1900 ముచ్చట చెప్తున్నా. మొత్తం జీబులు కేరళనే ఉంటాయండి. మీరు చూసుకోండి. కింద కూడా సైలెన్సర్, సస్పెన్షను. కేరళలో పాత ఇన్నోవా, పాత క్వాలిటీలు బీభత్సంగా ఉంటాయి. ఆ ఘాట్ సెక్షన్లలో తిరుగుతూ ఉంటే త్రివేంద్రం, ఎర్నాకుళం, నీకు ఏ సిటీ కన్నావో కేరళలో ఓల్డ్ వెహికల్సే ఘాట్ సెక్షన్. కేరళలో ఎక్స్ప్రెస్ వేలు ఉండవు, ఓన్లీ హైవే ఉండి మిగతా అన్ని పర్వత శ్రేణి, సముద్ర తీర పర్వత శ్రేణి కాబట్టి నీకు నార్మల్గానే ఉంటుంది. కాబట్టి నార్మల్గానే అది చూసుకోవాలి. అక్కడి కార్ల స్టైలు అంత అందంగా ఉంటుంది. మీకు 1985 కారు కూడా ఆడ 7 లక్షలు కూడా ఇయ్యరు కేరళలో. చాలా కాస్ట్లీ, కానీ కార్లు కూడా క్వాలిటీ అట్లుంటుంది. కార్ల పిక్చర్లు ఉంటారు అంతా. సేమ్ డిక్కీ కూడా చూసుకోండి ఒరిజినల్. ఎవరికి కావాలన్నా గంప గుత్త 2,50,000 ఇస్తామండి. నేను ప్రైస్ ఇంకా వాళ్ళని అడుగుతా. నేను నా అందాది అనుకుంటాను, ఎందుకంటే బాగా ధర పెట్టి మందిని ముంచలేం కదా, ఆలోచన చేస్తాం. నేనైతే మనం అమ్మకు జన్మిస్తాం, ప్లస్ ఆలితో జీవిస్తాం, అక్క చెల్లెలతో కలిసి ఉంటాం, తర్వాత మళ్ళీ చచ్చిపోతాం. చచ్చిపోయేటప్పుడు ఏం కొంటాం, నడుము గడిపిన దారు కూడా కడియేసిన పడిస్తాడు. నేను ఇచ్చే కార్ ధరల ఒక ఆడపిల్ల అంటే నా జిల్లా కరీంనగర్ జిల్లా సింగరేణులు కానీ, హైదరాబాద్లో ఉండే ఆంధ్ర నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ కొన్ని రోజులే ఉంటుంది. ఏదైనా ఇప్పుడు అమెరికాలో కూడా వాళ్ళను తీసుకొచ్చారు 45-55+ తర్వాత అందరం ఇంటికే అంటే కాళ్ళెక్కల దగ్గర పెట్టుకుని కూర్చోవాల్సిందే. ఈ మధ్య జీవితాన్ని ఆనందంగా గడపడానికి నా భర్త కారు ఉంది, మేం కారు కొనుక్కున్నాం అని సింగరేణి ఆడబిడ్డలైనా, కలెక్టరేట్లో పనిచేసే ఆడబిడ్డలైనా చాలామంది. నేను మొన్న ఒక అపార్ట్మెంట్ పెడితే కొంతమంది ఎంప్లాయీస్ వచ్చిన నా దగ్గరికి. చూడండి బూట్ ఫ్లోర్ ఎంత నీట్గా ఉందో, వెనకాల పేస్ట్ ఎంత నీట్గా ఉందో, లెఫ్ట్ కూడా పేస్ట్ ఎంత నీట్గా ఉందో. ఒక ఎంప్లాయీ వచ్చిండు. నేను చెప్పిన కోరుట్ల ప్రతి టౌన్లో బైపాస్లో ఒక్కోళ్ళు 40 లక్షలు లేనిదైతే ఇల్లు కాదండి. 40 లక్షలు లేని ఇల్లు కూడా 20 ఏళ్ళకి పాత పడిపోతుంది, 15 ఏళ్ళకే పాత పడిపోతుంది. మీరు అపార్ట్మెంట్స్ కొనుక్కుంటే, సిటీలో కొనుక్కుంటే 20 years 20% ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. డీక్రీజ్ అంటే తగ్గిపోయే పరిస్థితి తగ్గిపోతుంది. కానీ లైఫ్లా చూడాలి, ప్రశాంతంగా, నెమ్మదిగా, కర్తవ్యంతో మంచిగా ఉండాలి. ఎందుకంటే స్త్రీ అంటేనే ఒక వర్ణించలేని, మనం పొగడలేని దేవత. అంటే ఈ రూపం అని పొగడలేము. వాళ్ళకు వాళ్ళు ఇంకోళ్ళ ముందు ఇగో నీకు ఎంత ఎంత అందంగా ఉండని వాళ్ళు ఏం ఊహించుకుంటారంటే, అరే నేను అందంగా లేనేమో, నాకంటే వాళ్ళు బాగున్నారేమో అనే ఫీలింగ్ వాళ్ళకి ఎప్పటికి ఉంటుంది.
చూడండి లెఫ్ట్ కూడా అలవీల్ కూడా. అటువంటి అక్కచెల్లెమ్మలకు నా దగ్గర కొనకండి, కొత్తవి కొనుక్కోండి. నేనైతే కొత్తవి సజెషన్ చేస్తా. ఈఎంఐ పెట్టుకోండి. ఎంత చేసినా ఎవరి కొడుకుగాడు తండ్రి వైఎస్ విజయమ్మ విన్నే లాస్ట్ రూమర్స్ వచ్చినాయండి. షర్మిలను వేరు చేసిండు, ఎలక్షన్ పోటీ చేసిరు, అవి ఇవన్నీ. అంత కలిసికట్టుగా వాళ్ళని అంత తీర్చిదిద్దిన ఆమెను ఆ విధంగా జరిగింది. సో ఏది మనకు పర్మనెంట్ కాదు. లైఫ్ను ఆనందపడితే కొద్దిగా డబ్బు తక్కువ ఉంటేనే పిల్లలు సెట్ అవుతారు. సో ఈ డ్రైవింగ్ నేర్చుకొని ఉంటేనే కార్లు కొనండి దయచేసి. ఇది మాత్రం ఫ్రాంకు. డ్రైవింగ్ మీకు రాకుండా ఇంతవరకు ఎక్కడ కాలేదు, కానీ జరగబోయే కీడును మనం గమనించలేము. సో ఇంటీరియర్ చూసుకోండి. అత్యుత్సాహం చేయొద్దు. డ్రైవింగ్ రాని కార్లు కొనద్దు. డ్రైవింగ్ నేర్చుకునైనా ఈ ఒక్క జీవితాన్ని ఆనందంగా గడుపుదాం. నేనైతే పూర్తి ప్రజల మీద ప్రేమతోనే వెహికల్స్ అందిస్తున్నా. స్వలాభం అనేది చూసుకోవట్లేదు. నేను 5-6 లక్షల మైనస్ బడ్జెట్లోనే ఉన్నా. ఇటాట అవుతుంది. నాకు లైఫ్ స్టైల్ ఉంటుందండి. నాకు సుక్కలేంది ముక్కలేంది నడవదు. నేను నాన్ వెజ్ కంపల్సరీ పార్ట్ వైజ్ తింటా. కింగ్ ఫిషర్ అల్ట్రా నా బ్రాండ్. నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టిన చిన్న 100 రూపీస్ టిన్ ఒకటే తాగుతా, బస్. రెండోది తాగితే ఇక మహాభారతం మొత్తం చెప్తా నేనే. సో అందుకోసం ఒకటినే నాకు లైఫ్ కెనప్పు. ఇంకోతో ఎప్పుడు కలవను. గత 15 ఏళ్ళ నుంచి నేను ఇంకోతో ఎప్పుడు తాగలేదండి. నేను సింగిల్ తప్ప ఇంకోని దగ్గర రానియను, ఇంకోతో తాగను. తాగితే ఇంకా మళ్ళీ జాతరే జరుగుతుంది. కాబట్టి సేమ్ లెఫ్ట్ కూడా ఏ పిల్లర్ చూసుకోండి. కారు మీద పూర్తి అవగాహన నాకుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైలే చెప్తారు. దీనిలో ఆయిల్ ఇది పోతావు, కటింగ్ చేస్తావా, మాలిష్ చేస్తావా, ఫ్రెష్ ఏంది, వాషింగ్ వాటర్ ఏంది, మీ కారు గీత పడితే గిట్లా, గీత పడకుంటే గిట్లా అనేది రకరకాలు ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థి జస్ట్ వాడు 7th క్లాస్ క్రాస్ అయిందంటే వానికి కారు మీద ఆలోచన వస్తుంది. చాలామంది పిల్లలు 7th, 8th, 9thలోనే ఫుల్ డ్రైవ్ చేస్తారు. చూడండి లెఫ్ట్ సైడ్ కూడా. అయితే నాకు ఇష్టం తెలంగాణ చీఫ్ సెక్రటరీ మేడం, చాలా ఇష్టం నాకు. నేను సిఎస్ మేడం డ్రెస్సింగ్ స్టైలు, స్మితా సబర్వాల్ అంటే నాకు అంతకుముందు ఆమె లైఫ్ స్టైల్ ఇష్టం ఉండేది, కానీ ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గిపోయింది కాంగ్రెస్ వచ్చిన కానీ. రాష్ట్ర సిఎస్ అయితే చీఫ్ సెక్రటరీ మేడం అంటే ఆమె లైఫ్ స్టైలు, ఆమె బయోగ్రఫీ హిస్టారికల్. ఒక మహిళ కర్తవ్యాలను ఎన్ని కావాలో అన్ని చేసింది ఆమె. ఏం చేయాలని అది చేసిందండి. గుంపురు చూస్తాంట జనవందన కాన్లు అటు తిప్పుకుంటూ ఇటు తిప్పుకుంటా చూసుకోవచ్చు. దీనిలో బ్లూటూత్ ఉంది, 4 టేప్ రికార్డర్ అప్పుడు వచ్చింది. ఇది మాన్యువల్లో కూడా. నేను మేడాన్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను. అంటే అందరూ ఆనందపడాలి. కారు కావాలని కోరుకునేది మగువ, కానీ నా భర్తే తిరుగుతున్నాను గీజ్దే నేను ఎయిర్ బ్యాగ్ అనేది అంత నీట్గా కటింగ్ వస్తుంది. చాలా చాలా పర్ఫెక్ట్ ఉందండి బండి అయితే. బండితోనే వచ్చిన ప్రతిది ఉంది. రిమోట్ ఫోర్డ్ రిమోటే. దీని బుక్స్ ఉన్నాయి అన్నీ. ఆయన ఎంత ప్రేమగా కాపాడుకున్నాడో నాకు అంత సంతోషం అనిపించింది. ఎందుకంటే మొన్న కూడా సేమ్ సిల్వర్ కలర్ ఫిగో పెట్టినాం. ఒక ఆఫీసర్ అడిగింది కానీ ఎయిర్ బ్యాగ్ లేవని కరీంనగర్లో ఒక ఆఫీసర్ ఫస్ట్ 50,000 కొట్టిండు దానికి. పెద్ద ఆఫీసర్, చాలా పెద్ద ఆఫీసర్, డేరింగ్ ఆఫీసర్. కరీంనగర్ నడి రోడ్లో కాల్పులు జరిపిన ఆఫీసర్ ఆయన. ఇప్పుడు లూప్ లైన్లో ఉన్నాడు, అంటే లాండ్ ఆర్డర్లో లేడు. లాండ్ ఆర్డర్ అప్పుడు చేసిండు. కరీంనగర్లో ఉన్నాడు ఆఫీసర్, పేరు చెప్పానండి. సార్ 50,000 కొట్టిండు. మళ్ళీ 15 రోజులకో 18 రోజులకో సార్ రిటర్న్ కొట్టిన. ఇంకొక సార్కు క్రేటా కావాలన్నారు, కానీ ఇక క్రేటా 2 లక్షలు అవుతుంది, అది ట్యాక్స్ కట్టలేము. ఈ ఓకే క్వాలిటీ అనే అద్దం మీద ఉందంటే దాన్ని ఓకే. ఎందుకంటే ఎవరు ఎన్ని బిజినెస్ చేసినా సేమ్ మనకు బ్యానెట్కి అప్పుడు గిట్లా వస్తుంది. ఎవరు ఎన్ని బిజినెస్ చేసినా పోలీస్ అనేది ఒక అద్భుతం అంతే. ఇంకా దాన్ని మించిన లేదు. మీకు చాలాసార్లు చెప్పిన సబ్ ఇన్స్పెక్టర్ అంటే మొగోడు దేవుడికి అంతే. సిఐ అయినాక కూడా ఆ పవర్ ఉండదు. ఎస్ఐ ఉన్నప్పుడే ఎస్హెచ్ఓ ఉంటాడు. వాడు ఏది చెప్తుంది, గుళ్ళో, బల్లో, చర్చిలో, మసీదులో ఎక్కడ దొంగలు పడ్డా ఏం చేసినా మొట్టమొదలు కదలాల్సింది సబ్ ఇన్స్పెక్టరే. కాబట్టి ఆ సార్ ఇప్పుడు సిఐ ఉన్నప్పుడే ఆయన కాల్పులు జరిపిండు. మళ్ళీ అది కూడా చెప్తున్నా. అలా పాప కోసం ఆమె హైదరాబాద్లో చదువుతారు. సో ఇది మ్యాక్సిమం సార్ ట్రై చేద్దాం. లేకుంటే మీకు ఎవరికైనా గంప గుత్త ప్యాకేజీలు ఇస్తామండి. బండి అయితే అద్భుతంగా ఉంది. తగ్గనైతే తగ్గదు. ఎవరికి ఫోన్ చేసినా తగ్గదు. దయచేసి మీరు ప్రాధాయపడుతున్నాను. ఎందుకంటే కస్టమర్ని అడుగుతా, మిమ్మల్ని కాన్ఫరెన్స్ పెట్టి అడుగుతా. మొన్న హైదరాబాద్ క్రేటా కూడా మేము సోల్డ్ చేసినామండి. కస్టమర్ని కాన్ఫరెన్స్ పెట్టినాం. 8 లక్షల కంటే కొద్దిగా తక్కువ ఆడికిడికి పోయింది. 8 లక్షలకు కొద్దిగానే కింద మీద పోయింది అన్నట్టు. బాగా ఏం పెట్టలేదు. వాళ్ళు చెప్పిన రేటుకు దీని రేటుకు చాలా డిఫరెంట్ ఉండే. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. 8537 కార్ నెంబరు. 8 అష్టలక్ష్మితో స్టార్ట్ అయింది. 7 ఎక్కడ దొరకదు, అంత చిక్కదు, బేస్ సంఖ్య కాబట్టి మిస్ అవ్వద్దు. కారు చాలా బాగుందండి. కార్ అయితే మేము చూసిందల్లా ద మిరాకిల్ హిస్టారికల్ కారు. కలర్లో, ఫ్యూచర్స్లో, మనం ఇచ్చే ప్రైజ్లో ఇంజన్ గట్టిగా ఉంటుంది. ఫోర్డ్ అంటే ట్రాక్టర్ ఇట్లే ఉంటుంది. కార్ అన్లాక్ చేస్తేనే డీజిల్ క్యాప్ ఓపెన్ అవుతుంది. కొన్ని ఫ్యూచర్స్ మనం వెలకట్టలేని అన్నట్టు. పొగుడే అంత గొప్పది ఇది.
పొట్టోనికి పుట్టెడు బుద్ధులని పొగిడే అంతా గొప్పది. ఇప్పుడు చాలామంది మంత్రులు అదే సైజులో ఉన్నారు, వాళ్ళదే రాజ్యం వెళ్తుందండి. ఆ విధంగా కార్ని అయితే మిస్ అవ్వద్దు మీరు. ఢిల్లీలో ఉంది, 2,50,000 ప్రైజు. గిఫ్ట్ మీ వైఫ్కే గిఫ్ట్ అనుకుంటారా, మీ పిల్లలకే గిఫ్ట్ అనుకుంటారా, మీరే స్వయంగా వాడుకుంటారా? నేను ఈ ఉద్యోగం లేక ఇది లేకపోతే మంచి బీర్ బాటిల్ కొనుక్కొని రోజు ఈ కారు కొనుక్కొని కరీంనగర్లో వండుకుంటే డ్యామ్కి పోయి రోజు చుప్చాప్ పోలీసుల కంట పడకుండా దొంగతనంగా వెనక పక్క బీర్ పెట్టుకొని చక్కగా పోయి 4 శనగలు బుక్కి తాగి చక్కగా ఇంటికి పోతాం, 3వ కంటి తెలియకుండా. మళ్ళీ ఇవన్నీ తెలిసిన ప్రమాదమే. బండి అయితే ఎక్సలెంట్ ఉందండి. అంతే, నేను చెప్పిన కదా, జీవితం అంటే మా దగ్గర కరీంనగర్లో కమల్స్ను మన దాని ఏదంటారు లంగవోన్లు అమ్ముతారు, గో ఫ్యాబ్రిక్ ఆపోజిట్ కమల్ ఆ మూల మీద కూడా పోరడు కూర్చుంటాడు. మన దగ్గర ఐఫోన్ ఉన్నది, ఎర్రగా మొత్తం అంతుంటాడు పోరడు. కరీంనగర్లో ఉన్న అమ్మలక్కలకు అంటే ఆడపిల్లలందరికీ చేతులకు ముగ్గులు వేస్తూ ఉంటాడు. జీవితం అంటే వాంది అనిపిస్తుంది నాకు. వాడు ఎదురైన చెయ్యి పట్టుకుంటాడు, ఐఫోన్ పట్టుకుంటాడు. వాడు ఉత్తరప్రదేశ్ పోరడు, రాజస్థాన్ పోరడు, ఎర్ర ఉన్నాడు. ముగ్గు వేస్తే 200, వేస్తే 500, 1000 కథం. వాడు 10 మందికి వేసినా 2000 వేసుకొని పోతాడు. వాడు జీవితం అంటే అది. అంటే ఆనందమే. వాడు ఏ డిగ్రీ చేయలే, ఏ పీజీ చేయలే. మనసు, మన చదువు, బండి టైట్ ఉందండి, ఎక్సలెంట్ ఉంది. మనసు, చదువు, మన అదృష్టం. చిన్నగా ఉన్నప్పుడే భగవంతుని ప్రక్రియ అంతే. మనం పెట్టే దీపం, మనం మొక్కే తులసి మొక్క, ఇంటి వస్తువులు కూడా అల్లం, వెల్లిపాయ, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాలు, వీటన్నిటి ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, వీటన్నిటి ఫ్రెష్నెస్ కూడా లైఫ్లో ఇస్తుందని నేను అనుకుంటున్నా. కారకొట్టే జీవితం కాదు, తిరొక్క పనులుంటాయి రోజంతా. అన్నిటినీ అనుభవిద్దాం, ఆనందిద్దాం. అన్నిటికంటే పెద్దది లైఫ్ రాయల్గా కనబడడం, రోజు అందమైన డ్రెస్ వేసుకోవడం. రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి, డ్రెస్ సెన్స్ అనేసి మనిషికి ఆనందాన్ని ఇస్తుందట. ఇక మాదేమో గవర్నమెంట్ స్కూల్